ప్రార్థన. మమ్ములు మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవముగల రాజా, మీ ఘనమైన మహిమగల నామమునకు వేలాది వందనాలయ్యా. గడిచిన దినమంతటిలో నీవు మాకు తోడుగా ఉండి సంరక్షించి మరి ఒక శ్రేష్టమైన నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే నీ సహాయం కోరుచున్నారో, ఎవరైతే స్వస్థత పొందుకోవాలని చూస్తున్నారో వారందరి జీవితాలలో మీరు కార్యాలు జరిగించండి. కుటుంబాలలో సమాధానం లేని వారికి సమాధానకర్తగా మీరు కార్యం చేయండి అయ్యా. కుటుంబాలలో మనస్పర్ధలు ఉంటే అవి పోగొట్టండి అయ్యా. భార్యాభర్తలలో ఐక్యత, కుటుంబాలలో ఐక్యత, బంధువుల మధ్యలో ఐక్యత, సంఘాల్లో ఐక్యత మీరు కలుగ చేయండి ప్రభువా. మీరే కార్యం చేయండి యేసయ్యా. ప్రతి బిడ్డ జీవితాలలో నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదము దయచేయండి అయ్యా. అయ్యా, లోకంతో స్నేహం చేస్తూ చిన్న చిన్న సమస్యలు తట్టుకోలేక డిప్రెషన్కి గురైపోయి చనిపోవాలని చూస్తున్న వారితో ఒకసారి మాట్లాడండి దేవా. మీ వాక్యంతో వారిని ఆదరించండి అయ్యా. మీ సహవాసంలోనికి మళ్ళించండి తండ్రి. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తానే ఫలించనట్టు మేము కూడా మీ అందు నిలిచి ఉంటేనే కానీ మా అంతట మేమే సమస్యలు ఎదుర్కోలేమని ఎరిగి మీ అందు నిలిచి శోధనలపై గెలిచి మీకు మహిమ తెచ్చే ధన్యత మాకు ఇవ్వండి అయ్యా. మా కుటుంబాలలో అనేక మంది యవన బిడ్డలు ఈ లోక ప్రేమ కోసం ప్రాకులాడుచు నిజమైన ప్రేమను మరచి జీవితంలో శాంతి సమాధానం లేక ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చిదికిపోయి చీకటి బ్రతుకులలో బ్రతుకుచున్నారు తండ్రి. వారి బ్రతుకులలో మీ వెలుగును నింపుము తండ్రి. యవనంలో ఉన్న జీవితాలు తండ్రి నాశనం కాకుండా మీ సిలువ రెక్కల క్రింద మా యవన బిడ్డలను రక్షించండి అయ్యా. అయ్యా, వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయి విరక్తి చెందిన జీవితాలను ఒకసారి దర్శించము తండ్రి. వారి జీవితాలలో కలిగిన నష్టాల నుండి విడుదల కలిగించండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థత దయచేయండి తండ్రి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. క్రొత్తగా స్కూల్లో చేరుతున్న చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళుచు శ్రద్ధగా పాఠములు వింటూ చక్కగా చదువుకునే జ్ఞానమును వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మా రాకపోకలు ఎందుకు క్షేమము కలుగు చేయండి అయ్యా. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండండి అయ్యా. తలపెట్టిన ప్రతి కార్యమును నెరవేర్చండి తండ్రి. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించమని ఈ రోజంతటిని మీ అధికారమునకు ఒప్పుకుంటూ నీకే మహిమా ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.